హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏదైనా సరే చక్రం ఉంటేనే ముందుకు నడుస్తుంది. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. మై డియర్ ఫ్రెండ్స్, శక్తి ఉంటేనే కదా చక్రం కదిలేది. ఇప్పుడు కారు ఉంది. కారు ముందుకెళ్ళాలి అంటే చక్రం ముందుకెళ్ళాలి. కానీ దానికి శక్తి కావాలి. శక్తి అంటే పెట్రోల్. అదేవిధంగా ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి పరిణామ క్రమంలో చక్రం వచ్చిన తర్వాత, అగ్ని వచ్చిన తర్వాత, శక్తి వచ్చిన తర్వాత, చక్రము, అగ్ని ఈ రెండు ఉండటం మూలాన మానవ పరిణామ క్రమం ముందుకెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ అవుతుంది, అసెండ్ అవుతుంది. అదేవిధంగా మానవ దేహంలో కూడా చక్రాస్ ఉన్నాయని యోగులు, ఋషులు తెలియపరిచారు. ఇది కంటికి కనపడని శక్తి చక్రాలు, శక్తి కేంద్రాలు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాన్ని చాలామంది యోగులు, ఋషులు కూడా మానవులకు తెలియపరిచారు. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. అయితే ఈ చక్రాస్ సూక్ష్మదేహంలో కంటికి కనపడకుండా ఉంటాయి. మరి వీటిని ఎలా మనం శక్తివంతం చేయాలి, దానికి శక్తిని ఎలా పంపించాలి? ధ్యానం ద్వారానే, మన బ్రహ్మరంధ్రం ద్వారా ఆ శక్తి చక్రం దగ్గరికి ప్రవేశిస్తుంది. మనం ధ్యానంలో ఆ పిక్లో కూర్చున్నట్లుగా కూర్చుంటే బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ, మహాప్రాణశక్తి ఆ మూలాధార చక్రం అంటే వెన్నుపూస కింది భాగంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ కుండలిని అనే శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది నిద్రాణ స్థితిలో నుంచి నిద్ర లెగుస్తుంది. అలా ప్రతి చక్రాన్ని విభేదించుకుంటూ బ్రహ్మ కపాలం వరకు చేరుతుంది. సహస్రారం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం పెట్రోల్ లాంటిది, శక్తి లాంటిది. మన లోపల ఉన్నటువంటి చక్రాలు ఎప్పుడైతే తిరగడం మొదలవుతాయో మన అనేక జన్మల కర్మలు క్లియర్ అవుతాయి. ఇక జన్మ రాహిత్యము, మోక్షము అనేది మన లోపల చక్రాలు ఉన్నాయని, ఆ చక్రాలు తిరిగేందుకు మనం ధ్యానం చేయాలి అని తెలుసుకున్నవాడు మోక్షానికి దగ్గరగా ఉన్నట్లే. ఇక జన్మ చక్రం ముగింపు దశలోకి వచ్చినట్లే. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చక్రాలు, వాటి యొక్క ప్రభావాలు మానవ దేహాల మీద ఎలా పనిచేస్తాయి, ఇలాంటి ఎన్నో అద్భుతాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రోత్సహించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.